మనం కాలం యొక్క అంతంలో ఉన్నాం. లోతు దినాలు మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఆ కారణం చేతనే ఈ భూమి మీద ఒక్క మిసైల్ పడి విధ్వంసము కాకమునిపే సంఘం ఇక్కడ నుండి వెళ్ళిపోవునని నేను నమ్ముతున్నాను. నేను ఒక వేదాంతిని కాను, నేను ఎక్కడా చదవలేదు, అందువల్ల నాకు అధిక విద్య కూడా లేదు. అయితే నేను మాదిరులను బాగా పోల్చి చేస్తాను, మాదిరులను గమనిస్తాను. నా నీడ ఎలా ఉందని నేను చూచితే నేను ఎలా ఉంటానని ఒక భావన నాకు కలిగి ఉంటాను. కాబట్టి నోవహు ఓడలోనికి వెళ్ళడానికి ముందు ఒక్క వర్ష బిందువు కూడా భూమి మీద పడలేదండి. మేఘాలు వేలాడుతున్నాయి, ఉరుములు మెరుపులు గీంకరిస్తున్నాయి, కానీ నోవహు లోనికి ప్రవేశించే వరకు ఏ ఒక్క వాన జల్లు పడలేదండి. మరి దూత లోతుతో ఎలా చెప్పాడు, ఇచ్చటికను వచ్చే వరకు నేనేమీ చేయలేను, ఏ అగ్ని కింద పడదు. సొదొమ లోతు బయటకు వచ్చే వరకు ఆకాశంలో వేలాడుచున్న ఏ ఒక్క అగ్ని గంధకమో కింద పడలేదండి. అది వాస్తవం. ఏసి చెప్పాడు, అవును, అప్పుడు ఉన్నట్టే మనిషి కుమారుడు రాకడెందును అలాగే ఉండను. నోవహు ఓడలోనికి వెళ్ళి తలుపు మూయబడే వరకు ఆకాశము ఉరుముతుందంట, మెరుస్తుందంట, కానీ వర్షం మాత్రం పడలేదంట. హల్లెలూయా. లోతు సొదొమలో ఉన్నంత వరకు కూడా అగ్ని వేలాడుతుంది కానీ కింద పడలేదంటండి. లోతు బయటకు వచ్చే వరకు. ఈ రెండు సూచనలు బట్టి మీకు అర్థమైందా? ఈ దినములలో, ఈ రాత్రుల్లో, లేదా ఉదయవేళ ఏదో ఒక సమయంలో సంఘము ఇంటికి వెళ్ళిపోవును. హల్లెలూయా. తీర్పులో ఒక క్షిపణి భూమిని తాకుటకు ముందే అది వెళ్ళిపోవును. తీర్పు రాకమునిపై సంఘము వెళ్ళిపోవును. నువ్వు చూడవలసినంత దగ్గరగా తీర్పు వేలాడుతున్నట్లయితే గోడ మీద చేవ్రాత, ఆకాశంలో అక్కడ వారు స్ఫూర్తికి వంటి క్షిపణులు 2 లేక 3 బాంబుల సమస్య ముగింపు చేయగలవు. అవసరం అనుకుంటే వారు నేడేదాన్ని చేయగలరు. మనం దాన్ని చూసాం. ఈ గడియలోని యేసు వచ్చి తన సంఘమును తీసుకుని పోవుటకు పరిస్థితి ఎంతో దగ్గరకు వచ్చింది. ఆయన రాకడ తప్ప మరి ఇంకేది మిగిలి ఉండలేదు. అది నిజం, మంచిది. ఎప్పటి నుంచో నేను దాన్ని వింటున్నాను అనొచ్చు. అయితే చూసారా, నువ్వు ఒకవేళ దాన్ని తేలిగ్గా తీసుకున్నావేమో, దాన్ని మీరు గమనించని కోరుకుంటున్నాను. లోతు కాలము ఈ భూమిని దేవుడు అగ్నితో కాల్చును. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన చెప్పాడని మీరు ఎందరికి తెలుసది? సొదొమ గొమొర్రాల భూమిని కాల్చివేయబడటానికి ముందు వచ్చిన ఆ దూత స్వభావముని మీరు గమనించని కోరుకుంటున్నాను. సొదొమ గొమొర్రా యొక్క నైతిక విలువలు చూడండి, వాటిని అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పోల్చి చూడండి. హల్లెలూయా.